వేదాలు అనాదిగా ధర్మానికి మూలం, భగవద్ జ్ఞానానికి ద్వారం. అయితే ఓ దుర్మార్గుడు ఈ వేదాలను అపహరించి దాచిపెట్టాడంటే నమ్మగలరా? అవును, ఆ దుర్మార్గుడు హిరణ్యాక్షుడు. ఆ వేదాలను తిరిగి తెచ్చి వాటిని రక్షించేందుకు భగవంతుడు స్వయంగా అవతరించాడు. ఈ కథ విని మీ హృదయం భక్తితో నిండిపోతుంది. స్వయంగా వేదాద్రి నరసింహస్వామి వారి స్థల పురాణం. అసురరాజు హిరణ్యాక్షుడు తన శక్తి అహంకారంతో భూదేవిని పాతాళంలోకి లాక్కెళ్ళాడు. అంతేకాకుండా వేదాలను కూడా సముద్రంలో దాచి ఉంచాడు. వేదాలు లేని లోకం, ధర్మం కనుమరుగయ్యింది. బ్రహ్మదేవుడు ఆందోళనతో నారాయణుడు ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపంలో అవతరించి దుష్టుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడు. భూదేవి పైకి తీసుకువచ్చాడు. వేదాలను సముద్రం నుంచి తిరిగి తీసి బ్రహ్మదేవునికి అప్పగించాడు. అప్పుడు వేదాలు స్వయంగా నారాయణుని ప్రార్థించాయి. ఓ నారాయణ, మేము శాశ్వతంగా మీలో లీనమవ్వాలనుకుంటున్నాం. భగవంతుడు వేదాలు భగవంతునిలో లీనమయ్యాయి. ఈ వేదాలను భూమిపైకి తీసుకువచ్చి వేదాద్రి పర్వతంపై స్థాపించాడు. వేదాల లీనత చోటు చేసుకున్న స్థలమే వేదాద్రి పర్వతం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది తీరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం. ఇక్కడ భగవంతుడు నరసింహస్వామిగా కొలవబడుతున్నాడు. వేదాద్రి నరసింహస్వామి ఆలయంలో 5 రూపాల్లో దర్శనమిస్తారు. బాల నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, కళ్యాణ నరసింహ. ఇక్కడ ప్రతి మూలన వేదాలు ప్రతిధ్వనిస్తాయి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, వేద ధర్మానికి నిలయమైన పవిత్ర పర్వతం. వేదాలను రక్షించేందుకు స్వయంగా భగవంతుడు అవతరించిన ఈ క్షేత్రానికి మీరు ఒక్కసారి వెళ్లి దర్శించుకుంటే ఆ అనుభూతి వర్ణించలేను. వేదాద్రి నరసింహస్వామి భక్తితో మొక్కితే ఆయన మీ ధర్మాన్ని కాపాడతారు.